హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, మీ అందరికి కూడా నాదో చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి, మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను అనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకెళ్ళిపోదాం. ఓ న్యూస్ ఛానల్‌లో రిపోర్టర్‌గా పనిచేస్తున్న భూమి, ఓ ముఖ్యమైన న్యూస్ కవరేజ్ చేయడం కోసం ఆ చోటుకి వెళ్ళింది. ముందుగా అక్కడి మేనేజర్‌ని కలవాల్సుండి, భూమి వెళ్ళిన సమయానికి ఆయన లేకపోవడంతో, భూమికి అక్కడే కాసేపు వెయిట్ చేయాల్సొచ్చింది. అక్కడి రిసెప్షనిస్టు, "మేడం, సార్ మరో 10 నిమిషాల్లో వస్తాడు. కాసేపు కూర్చోండి" అని చెప్పడంతో, భూమి తన ఫోన్‌లో నిమగ్నమైంది. కొద్దిసేపటికి అక్కడికి ఇద్దరు వ్యక్తులొచ్చి, రిసెప్షన్‌లో ఏవో వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. భూమి అవేవి పట్టించుకోకుండా ఫోన్నే చూస్తూ కూర్చుంది. అక్కడికొచ్చిన వృద్ధుల వివరాలు అడిగి తెలుసుకునే భాగంలో రిసెప్షనిస్ట్, "మీ పేరేంటండి?" అడిగింది. అందులో మొదటి వ్యక్తి తన పేరు వివరాలు చెప్పడంతో రిసెప్షనిస్ట్ ఆ వివరాలన్నీ ఓ ఫామ్‌లో పొందుపరిచి, మొదటి వ్యక్తి వివరాలు అడిగి తెలుసుకున్నాక రెండో వ్యక్తిని, "మీ పేరు చెప్పండి" అడిగింది. అందుకు ఆ రెండో వ్యక్తి, "నా పేరు సత్యనారాయణ" అని చెప్పాడు. "ఇంటి పేరుతో సహా చెప్పండి" అడిగింది. "జొన్నవరపు సత్యనారాయణ" అని చెప్పాడు వచ్చిన ఆ రెండో వ్యక్తి. అప్పటి వరకు తన ఫోన్లో నిమగ్నమైన భూమి ఆ పేరు వినగానే తల పైకెత్తి చూసింది. ఎదురుగా తన కన్నతండ్రి కనిపించడంతో ఆశ్చర్యపోయి, "నాన్నేంటిక్కడ? ఈ చోటికి ఎందుకు వచ్చారని కంగారుపడి రిసెప్షన్ వద్ద నిల్చున్న తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్నా, మీరేంటిక్కడ అని అడిగింది భూమి. ఊహించిన విధంగా కూతురు అక్కడ కనిపించడంతో సత్యనారాయణకి ఏం చేయాలో అర్థం కాలేదు. మొహం చాటేసే ప్రయత్నం చేసినా అప్పటికప్పుడు ఎక్కడికని వెళ్ళగలడు? కూతురు నుండి తప్పించుకోలేకపోయాడు. "ఏంటి నాన్నా, మీరేంటి ఇక్కడ" అంటే ఏం సమాధానం చెప్పరేంటి అడిగింది భూమి. "మరేం లేదమ్మా, ఇదిగో ఇతను నా స్నేహితుడు మూర్తి. ఈయన ఇక్కడి వివరాలు అడిగి తెలుసుకుంటారంటేను సహాయంగా వచ్చానమ్మా" అని చెప్పాడు సత్యనారాయణ. "మరి రిసెప్షన్లో మీ వివరాలు ఎందుకు చెప్తున్నా నాన్న" అడిగింది భూమి. కూతురు ప్రశ్నకు సత్యనారాయణ ఎలాంటి సమాధానం చెప్పలేకపోయాడు. తండ్రి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండడంతో, "చెప్పరేంటి నాన్న, రిసెప్షన్లో మీ వివరాలు ఎందుకు చెప్తున్నారు" అడిగింది భూమి. ఆయన తండ్రి నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో తనని అడిగితే తన ప్రశ్నకి సమాధానం రాదనుకున్న భూమి రిసెప్షనిస్ట్ అడిగింది, "వీళ్ళిద్దరూ వీళ్ళ వివరాలు ఎందుకు మీతో చెప్తున్నారు" అని. అందుకు రిసెప్షనిస్ట్, మూర్తి సత్యనారాయణ మొహాల్లో సూటిగా చూస్తూ, "వీళ్ళిద్దరూ 2 రోజుల క్రితం మా ఆశ్రమానికి వచ్చారండి. ఇక్కడి సౌకర్యాలు, ఫార్మాలిటీస్ అన్నిటి గురించి అడిగి తెలుసుకుని ఈరోజు ఇక్కడ చేయడానికి వచ్చారు. మా ఆశ్రమం నిబంధనల మేరకు వాళ్ళ పూర్తి వివరాలను ఈ ఫామ్లో నింపాల్సి ఉంటుంది. వాళ్ళు వాళ్ళ వివరాలు చెప్తుంటేనే ఫామ్ నింపుతున్నాను" అని చెప్పింది రిసెప్షనిస్ట్. రిసెప్షనిస్ట్ మాటలకి భూమి ఒకసారిగా నిర్ఘాంతపోయి తండ్రిని అడిగింది, "ఏంటి నాన్నా, అసలు ఏమైంది? మీరిక్కడ చేరాలనుకోవడం ఏంటి? అన్నయ్యల దగ్గరుంటూ బాగానే ఉన్నారు కదా" అడిగింది భూమి. అందుకు సత్యనారాయణకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఏం మాట్లాడకుండా ఆ పక్కనే ఉన్న కుర్చీలో చతికిలబడిపోయాడు. తండ్రి ఎంతకీ తన ప్రశ్నకు సమాధానం చెప్పకపోవడంతో పక్కనే ఉన్న తండ్రి స్నేహితుడు మూర్తిని అడిగింది, "మీరైనా చెప్పండి అంకుల్, నాన్న ఈ ఆశ్రమంలో చేరాలనుకోవడానికి కారణం ఏంటి" అని. అందుకు మూర్తి తన స్నేహితుడు సత్యనారాయణ కేసు చూస్తూ, "మీ నాన్నకి నాకు సంవత్సరం క్రితమే పరిచయం అయిందమ్మా. రోజు సాయంత్రం పార్కులో కలుసుకుంటాం. 2 నెలలుగా మీ అన్నయ్యలిద్దరూ మీ నాన్నగారిని మాటలతో ఇబ్బంది పెడుతున్నారని ఈ నిర్ణయం తీసుకున్నాడమ్మా. నాకా పిల్లలు లేకుండా నేను అనాథనైతే మీరంతా ఉండి కూడా మీ నాన్న అనాథలా ఇక్కడ చేరాల్సి వస్తుందమ్మా" అని చెప్పాడు మూర్తి. "అన్నయ్యలు ఉన్నట్టుండి ఎందుకిలా మారిపోయారు? అయినా ఈ కూతురు చనిపోయిందనుకుని మీరు ఈ నిర్ణయం తీసుకున్నారా నాన్న" అని భూమి తన చేతిలోకి తండ్రి చేతిని తీసుకుని కన్నీళ్ళు పెట్టుకుంది. "ఛా, అలా మాట్లాడకూడదమ్మా. నువ్వు నిండు నూనెలు చల్లగా ఉండాలి. నీ ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించి నీ మనసుని బాధ పెట్టినందుకు నాకిలా జరగాల్సిందేనమ్మా" అంటూ సత్యనారాయణ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. తండ్రి అలా బాధపడటం చూసిన భూమి తట్టుకోలేకపోయింది. "నేనుండగా మీకు ఇలాంటి పరిస్థితి రానివ్వను నాన్న. వెంటనే నాతో బయలుదేరండి" అడిగింది భూమి. అందుకు సత్యనారాయణ ఏం మాట్లాడకుండా సిగ్గుతో తలదించుకున్నాడు.
ఏంటి నాన్న అలా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నారండి? మా ఇంటికి రావటం మీకిష్టం లేదా? అడిగింది భూమి. లేదమ్మా, నాకు మీ ఇంటికొచ్చే అర్హత లేదు. నన్నిక్కడే చేరిపోనివ్వు అన్నాడు సత్యనారాయణ. లేదు నాన్న, నేనుండగా మీరిక్కడ ఉండటానికి వీల్లేదు. మీకే కష్టం రాకుండా నేను చూసుకుంటాను నాన్న అని తనని బ్రతిమలాడింది భూమి. అయినా సత్యనారాయణ కూతురుతో వెళ్ళడానికి నిరాకరించడంతో, ఏ నాన్న, మీ అల్లుడు ఏమనుకుంటాడో అని కంగారు పడుతున్నారా? ఆయన అందలాంటి వాడు కాదు నాన్న. పెద్దలంటే ఆయనకు చాలా గౌరవం. మిమ్మల్ని తన కన్నతల్లిలా చూసుకుంటాడు. ఈ విషయంలో మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు నాన్న అని చెప్పింది భూమి. ఎన్ని రకాలుగా నచ్చి చెప్పినా సత్యనారాయణకు కూతురుతో వెళ్ళడానికి మనసు ఒప్పుకోవట్లేదు. మధ్యలో మూర్తి కల్పించుకొని నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటానని తన వెంట రమ్మని అడుగుతుంటే సంతోషంగా వెళ్ళకుండా ఇంకా అలాగే ఆలోచిస్తూ కూర్చుంటావేంటి? వెళ్ళు సత్యనారాయణ. నాలాంటి దిక్కుమొక్కు లేని వాళ్ళు ఇలాంటి ఆశ్రమాల్లో ఉండాలి కానీ నీలాంటి వాళ్ళు కాదు. వెళ్ళు సత్యనారాయణ. నాకెలాగో తప్పదు కాబట్టి ఇక మీదట నేను ఇక్కడే ఉంటాను అని మూర్తి బలవంత పెట్టడంతో సత్యనారాయణ కూతురుతో వెళ్ళడానికి ఒప్పుకొని, అవునమ్మా భూమి, ఇంతకీ నువ్వు ఇక్కడికి ఏ పని మీద వచ్చావు అడిగాడు. అందుకు భూమి, మీకు తెలుసు కదా నాన్న, ఓ రిపోర్టర్గా నా పని ముఖ్యమైన న్యూస్ని కవర్ చేయడం అని. ఈరోజు ఈ ఆశ్రమంలో ఉండే కొంతమందితో మాట్లాడి అసలు వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చారో, ఈ వయసులో పిల్లలు వాళ్ళకి దగ్గరగా లేకపోవడంతో వాళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందా అని వచ్చాను నాన్న. ఇంతలో మీరు ఇక్కడ కనబడంతో షాక్ అయ్యాను. సరే పదండి నాన్న. ఆశ్రమం మేనేజర్కి ఫోన్ చేసి రేపు ఇక్కడ వాళ్ళతో మాట్లాడడానికి వస్తా అని చెప్తాను అని భూమి అనడంతో సత్యనారాయణ అతని స్నేహితుడు మూర్తితో, వెళ్ళొస్తాను మూర్తి, అవకాశం ఉంటే మళ్ళీ తప్పకుండా కలుద్దాం అని చెప్పి కూతురు భూమితో వెళ్ళిపోయాడు. భూమి భర్త ఆదిత్య సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆదిత్య అతని తల్లిదండ్రులకు తనొక్కడే కొడుకు. ఆదిత్య తండ్రి 5 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో కాలం చేశాడు. తల్లి కౌసల్య తనతో పాటే ఉంటుంది. భూమితో పాటు సత్యనారాయణ కూడా తన కోడలు వెంట రావడం గమనించిన భూమి అత్తగారు కౌసల్య సత్యనారాయణని, బాగున్నారా అన్నయ్య అంటూ ఇంట్లోకి ఆహ్వానించింది. బాగున్నానమ్మా, మీ ఆరోగ్యం అది బాగుందా అని భూమి అత్తగారిని కుశల ప్రశ్నలు వేశాడు సత్యనారాయణ. భూమి ఫ్రెష్ అప్ అయ్యి వంటగదిలోకి వెళ్ళి అరగంటలో తండ్రికి ఇష్టమైనవన్నీ వేడివేడిగా సిద్ధం చేసి కాళ్ళు చేతులు కడుక్కున్నానా, అందరం కలిసి భోజనం చేద్దామంది. కూతురు ప్రేమగా వడ్డిస్తుంటే సత్యనారాయణ కలలో నీళ్లు గిర్రున తిరిగాయి. భూమి అత్తగారి ముందు బయటపడుకున్నా తల్లిదండ్రుల మీద ఆడపిల్లలకున్నంత ప్రేమ కొడుకులకు ఎందుకుంటుంది? ఇలాంటి నా బంగారు తల్లి మనసుని కష్టపెట్టానని మనసులోనే కుమిలిపోయాడు సత్యనారాయణ. ఏటో ఆలోచిస్తూ తండ్రి సరిగా భోజనం చేయట్లనిపించిన భూమి, ఏమేం నాన్నా, భోజనం రుచిగా లేదా? సరిగా తినటం లేదు అడిగింది. అందుకు సత్యనారాయణ, భోజనం అమృతంలా ఉందమ్మా, మనసే ఏం బాగోలేదు అన్నాడు. నాన్న, అవన్నీ మర్చిపోయి కడుపు నిండా భోజనం చేయండి అంది భూమి. అలా భోజనం ముగిశాక ఇంట్లో ఉన్న 4 గదుల్లో ఓ గదిని ఖాళీ చేసి తండ్రికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అందులోనే అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసింది. భూమి హడావిడి చూస్తున్న కౌసల్య ఏం అర్థం కాక అలాగే చూస్తుండిపోయింది. నాన్నిక మీదట ఇక్కడే మనతో పాటే ఉండబోతున్న విషయం భూమి తన అత్తగారికి ఇంకా చెప్పలేదు. కాసేపు ఆగితే ఆదిత్య కూడా వస్తాడు కదా, అప్పుడే విషయం ఇది అని చెప్పొచ్చులే అనుకుని, నాన్న, ఉదయం నుండి మీరు అటు ఇటు తిరుగుతూ బాగా అలసిపోయినట్టున్నారు, కాసేపు విశ్రాంతి తీసుకోండి అని చెప్పింది. కూతురు తన కోసం ఏర్పాటు చేసిన గదిలోకి వెళ్ళి సత్యనారాయణ పడుకున్నాడు. అలా కాసేపటి తర్వాత సమయం సాయంత్రం 5 అయిపోవడంతో ఆదిత్య ఆఫీస్ అయిపోయి ఇంటికి వచ్చాడు. ఫ్రెష్ అప్ అయి రండి, కాఫీ తీసుకొస్తానని భూమి చెప్పడంతో ఆదిత్య తన గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. భూమి కాఫీ కలుపునుచ్చి అత్తగారికి భర్తకి ఇచ్చి తనే నిద్రపోయాడా లేదా అని తన గదికేసి ఓసారి తొంగి చూసి, నాన్న నిద్రపోతున్నాడు, నాన్న విషయం అత్తయ్యకి ఆదిత్యకి చెప్పడానికి ఇదే మంచి సమయం అనుకుని ఉదయం జరిగిందంతా భర్తకి అత్తగారికి చెప్పి, నాన్ననికి మీదట మన ఇంట్లోనే ఉండమని తీసుకొచ్చాను ఆదిత్య. అత్తయ్య, మిమ్మల్ని అడగకుండా ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నందుకు నా మీద మీకు కోపంగానే ఉండొచ్చు, కానీ నాన్నని అక్కడ అలా చూసి తట్టుకోలేకపోయాను.
నాన్న రానని అన్నా బలవంతంగా తీసుకొచ్చాను అని చెప్పింది భూమి. అందుకు ఆదిత్య, మంచి పని చేశావు భూమి. సమయానికి నువ్వు అక్కడ ఉన్నావు కాబట్టి విషయం నీకు తెలిసింది. లేదంటే మావయ్య గారు ఆ ఆశ్రమంలో చేరిపోయి ఉండేవారు అన్నాడు. అవునమ్మా, మనమంతా ఉండి కూడా మీ నాన్నగారు ఎవరూ లేని వాళ్ళ అలా ఆశ్రమంలో ఉండటం ఏంటి? అయినా మీ అన్నయ్యలు ఇంతకాలంగా మీ నాన్నని చూసుకోలేదా? వాళ్ళ సమస్యలు ఏమైనా మీ నాన్నని చూసుకోవాల్సిన బాధ్యత ఆయన కూతురిగా నీకు కూడా ఉంటుందమ్మా. మీ నాన్న కూడా ఇక మీదట మనతో పాటు ఇక్కడే ఉంటారు. ఆయన ఇక్కడ ఉండటానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదమ్మా భూమి. ఈ విషయంలో నువ్వేం కంగారు పడకు అని భూమి అత్తగా అనడంతో, చాలా థ్యాంక్స్ అత్తయ్య. మీ మంచి మనసు గురించి నాకు ముందే తెలుసు. నాన్న మనతో ఉండడానికి మీరు అభ్యంతరం పెట్టరని తెలిసే ఇన్నే తీసుకున్నాను అత్తయ్య అని చెప్పింది భూమి. అలా సత్యనారాయణ కూతురింటికి వెళ్ళి అప్పుడే వారం రోజులైంది. కూతురు అల్లుడు తనని ఆప్యాయంగా పలకరించటం, కావలసినవన్నీ దగ్గరుండి అందించటం. ఆదిత్య భూమి ఆఫీస్లో వెళ్ళా భూమి అత్తగారు వేళకి టిఫిన్ తినన్నయ్య, భోజనం చేయండి, మందులు వేసుకునని గుర్తు చేయడం, కబుర్లు చెప్పడం ఇలా హాయిగా గడిచిపోతుంది. అలా ఓ రోజు ఉదయం పడక కుర్చీలో కూర్చుని పేపర్ చదువుతున్న సత్యానికి, నాన్న కాఫీ తీసుకునని భూమి కాఫీ కప్పును అందించింది. సత్యనారాయణ కాఫీ తాగుతూ తన కూతురుతో, అమ్మ భూమి, చిన్నప్పటి నుంచి నీ మనసును బాధపెట్టి నిన్ను అర్థం చేసుకుని తండ్రంటే ఎందుకమ్మా నీకింత ప్రేమ అన్నాడు. అందుకు భూమి, నాన్న అవన్నీ నేను ఎప్పుడో మర్చిపోయాను. అనవసరంగా మీరు ఇంకా వాటి గురించి ఆలోచించి ఈ మనసు పాడు చేసుకోకండి అని చెప్పి భూమి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆడపిల్ల గుండెల మీద భారం అనుకుని ఆ పరువుని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వదిలించుకోవాలనుకున్నాడు సత్యనారాయణ. ఆ ఆడపిల్లని ఇప్పుడు నాకు ఆసరా అవుతుందని ఊహించలేకపోయానంటూ సత్యనారాయణ గతంలోకి వెళ్ళాడు. సత్యనారాయణ ఓ ప్రైవేట్ బ్యాంకులో పనిచేసేవాడు. భార్య అన్నపూర్ణ, వాళ్ళకి 3 సంతానం, 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. మొదటి నుంచి సత్యనారాయణకి తన కూతురంటే చులకన భావం. ఆడపిల్లలంటేనే ఖర్చుతో కూడుకునే విషయం. పెంచి పెద్ద చేసి చదువు చెప్పించి జీవితాంతం కష్టపడి సంపాదించుకున్నదంతా కట్నంగా ఇచ్చి పెళ్లి చేయాలనుకునేవాడు. అదే కొడుకుల విషయంలో అయితే అలా కాదు. వారిని బాగా చదివిస్తే రేపు వృద్ధాప్యంలో మనకు ఆసరాగా ఉంటారనుకుని అలా తన కొడుకులు ఇద్దరిని 10వ తరగతి పూర్తవగానే ఇంటర్ కోసం ప్రైవేట్ కాలేజీలో జాయిన్ చేశాడు. భూమి 10వ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా ఆడపిల్లకి ఇంతకన్నా పెద్ద చదువులు ఎందుకు అని ఇంట్లో ఉంటూ తల్లికి సహాయంగా ఉండమన్నాడు. భూమి తనకు ఊహ తెలిసినప్పటి నుంచి తన్ని తన పట్ల ప్రవర్తించే తీరును గమనిస్తూనే ఉంది. తన ఇద్దరనేలు ఏదడిగినా వెంటనే ఇచ్చే తండ్రి తన విషయంలో మాత్రం అలా చేసేవాడు కాదు. నోరు తెచ్చి భూమి ఏదని అడిగినా, ఇంట్లో ఉండేదానివి, నీకెందుకు, అయినా అంత డబ్బు పోసి కొనిచ్చేంత స్తోమత నాకు లేదనేవాడు. తండ్రి తనది 10వ తరగతి పూర్తి కాగానే చదువు మానేసి ఇంట్లో ఉండమన్నా భూమికి అది నచ్చలేదు. ఎలాగైనా చదువుకుంటానని పట్టుబట్టింది. అందుకు ఎంత ప్రయత్నం చేసినా తండ్రి ఒప్పుకోకపోవడంతో కూతురు బాధ చూడలేక అన్నపూర్ణ అతి కష్టంగా భర్త నొప్పించింది. కనీసం ఇంటర్ వెనుకనే చదివిద్దామని. కూతురు మరోవైపు భార్య బలవంతం చేయడంతో సత్యనారాయణ తన కూతురు భూమిని ఇంటర్ చదివించడానికి ఒప్పుకున్నాడు. అది కూడా గవర్నమెంట్ కాలేజీలో. అలా కొంతకాలం గడిచి రఘు, వాసులు ఇద్దరు చదువు పూర్తయి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. భూమి ఎంత చదువుకుంటానన్నా వినకుండా ఇంటర్ వరకు చదువు చెప్పించి ఆ తర్వాత ఎంత చదువుకుంటానన్నా భూమిని పై చదువులు చదివించలేదు. భూమిది ఇంటర్ పూర్తయిన 3 సంవత్సరాలకి తెలిసిన వాళ్ళ ద్వారా ఓ మంచి సంబంధం రావడంతో, పైగా ఆ అబ్బాయికి కట్నం మీద అంత ఆసక్తి లేదని తెలిసి పెళ్లి జరిపించారు. ఆ తర్వాత రఘు, వాసులు ఇద్దరికి కూడా పెళ్ళయ్యాయి. ఉద్యోగరీత్యా రఘు, వాసులు వేరు వేరు ఊళ్ళలో స్థిరపడ్డారు. అలా కొంతకాలం గడిచి సత్యనారాయణ రిటైర్డ్ అయ్యి ఇంటి పట్టునే ఉంటున్నాడు. రఘు, వాసులిద్దరూ వాళ్ళు ఉంటున్న ఊళ్ళోనే సొంత ఇంటిని ఏర్పాటు చేసుకోవాలని తనని డబ్బు అడిగారు. అందుకు సత్యనారాయణ, ఇల్లు తప్ప నా దగ్గర ఏముందని, నేను డబ్బు ఎక్కించి తీసుకురానరా అడిగాడు. అందుకు రఘు, వాసులిద్దరూ, అమ్మా నాన్న, వీరిద్దరూ ఎలాగో ఇక మీదట మా దగ్గరే ఉండబోతున్నారు కదా, ఇల్లు కూడా చాలా పాతపడిపోయింది, అందుకని ఇంటిని అమ్మి డబ్బు ఇవ్వమన్నారు. నాకున్నదల్లా ఇల్లు ఒకటే, ఎప్పటికైనా ఇది వాళ్ళకే కదా, వాళ్ళు అడిగినప్పుడు ఇస్తే వాళ్ళకి ఏదో రకంగా ఉపయోగపడుతుందని అనుకునే సత్యనారాయణ ఇంటిని అమ్మి
కొడుకులు ఇద్దరికీ సమానంగా డబ్బు పంచాడు. చిన్నప్పుడు చదువుకోవాలనుకున్న ఇంత కోరికున్నా తండ్రి కారణంగా చదువుకోలేకపోయిన భూమి పెళ్ళైన తర్వాత భర్త ప్రోత్సాహంతో జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేసి ఓ న్యూస్ ఛానల్లో రిపోర్టర్గా పనిచేస్తుంది. అలా తండ్రి ఇంటిని అమ్మించిన డబ్బులతో రఘు వాసులిద్దరూ తాము పనిచేసే ఆఫీసుల దగ్గరలో చెరో ఫ్లాట్ కొనుక్కున్నారు. తల్లిదండ్రులు ఇద్దరు చెరో నెలలు చూసుకునేలా నిర్ణయించుకుని కొంతకాలం సత్యనారాయణ అన్నపూర్ణలను బాగానే చూసుకున్నారు. ఆ తర్వాత సత్యనారాయణ అన్నపూర్ణకు వయసు మీద పట్టడంతో వచ్చే ఆరోగ్య సమస్యలతో అసలు సమస్యలు మొదలయ్యాయి. మీకు తిండి పెట్టి చూసుకోవడం ఎక్కువ అంటే ఇంకా మీ మందులకి డబ్బులు ఎక్కించుతేమో అని కొడుకులు కోడలు మాటలతో హింసించడం మొదలుపెట్టారు. వాళ్ళ మాటలను భరిస్తూ కాలం గడుపుతున్న అన్నపూర్ణ ఓ రోజు ఉన్నట్టుండి గుండెపోటుతో కాలం చేసింది. భార్య కాలం చేయడంతో సత్యనారాయణకు ఒకసారిగా ప్రపంచమంతా చీకటి అంటే అనిపించింది. ఎలాగోలా భార్య పైన బాధని తేరుకున్నా కొడుకులు కోడలనే మాటలు సత్యనారాయణ భరించలేకపోయాడు. 2 నెలలుగా తన పెద్ద కొడుకు రఘు ఇంట్లో ఉంటున్న సత్యనారాయణ రోజు సాయంత్రం వీధి చివరన ఉండే పార్కుకు వెళ్ళి కాసేపు ప్రశాంతంగా గడిపొస్తుండేవాడు. సత్యనారాయణలాగే సాయంత్రం 5 గంట కొట్టినట్టు పార్కొచ్చి మూర్తితో పరిచయం ఏర్పడి రోజూ వాళ్ళ కష్ట సుఖాల గురించి మాట్లాడుకుంటూ ఒకరికొకరు ధైర్యం చెప్పుకునేవారు. మూర్తి భార్య కూడా చాలా కాలం క్రితమే కాలం చేసింది. మూర్తికి పిల్లలు లేరు. వెనక ముందు కూడా ఎవరూ లేకపోవడంతో ఈ వయసులో ఒక్కడే ఒంటరిగా ఉండటం కష్టమయ్యి ఏదైనా ఆశ్రమంలో చేయాలనుకుంటున్నానని మూర్తి సత్యనారాయణతో చెప్పడంతో నా కొడుకులు కోడలనే మాటలు వింటూ వాళ్ళకు భారంగా బ్రతకడం కంటే నేను కూడా మూర్తిలా ఆశ్రమంలో ఉండడం మేలని నిర్ణయించుకుని ఇద్దరూ కలిసి అక్కడికి వెళ్ళారు. నాన్న, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. డైనింగ్ టేబుల్ మీద బ్రేక్ఫాస్ట్ భోజనం అన్నీ రెడీ చేసి పెట్టాను. మీరు అత్తయ్య వేలకి తినండి అన్న భూమి మాటలకు సత్యనారాయణ ఉలికిపడి సరేనమ్మా అని భూమి ఓసారి లేరా అని కూతుర్ని దగ్గరికి పిలిచి నన్ను క్షమిస్తావా భూమి? నీ పట్ల నేను చాలా కఠినంగా ప్రవర్తించాను. ఇలాంటి తండ్రి కోసం ఇంత చేస్తున్నావంటే నీ మంచి మనసుకి ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలనమ్మా అడిగాడు సత్యనారాయణ. తండ్రి మాటలకు భూమి మీరు నా రుణం తీర్చుకోవడం విన్నానా? నాకు జన్మనిచ్చి చిన్నప్పటి నుంచి ఎన్నో కష్ట నష్టాలు కూర్చి నన్ను పెంచి పెద్ద చేసి చదువు చెప్పించారు. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం మీరే కదా నాన్న. ఈ రకంగానైనా నాకు జన్మనిచ్చిన తన రుణాన్ని తీర్చుకోగలుగుతున్నాను అని నాకు చాలా సంతోషంగా ఉందానా. అనవసరంగా ఏవేవో ఆలోచించి మీ మనసు పాడు చేసుకోకండి. ఇక నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అంటూ భూమి బయలుదేరింది. మరి ఇదండి ఈరోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం.